పేతురు చెరసాలలో వేయబడితే ఆయన ముదురుకొని నిద్రించుచుండెను అని రాయబడింది. కారణం ఏంటో తెలుసా? పేతురు ఎందుకు పాటలు పాడట్లేదు, పేతురు ఎందుకు ప్రార్థన చేయట్లేదు అని అంటే వచ్చేసింది నిరాశ, వచ్చేసింది కృంగుదల. సైతాను గారు తెచ్చేశాడు. కొంచెం కనెక్టివిటీ ఇష్యూస్ మనకు జరిగినాయి అని అంటే వెంటనే వాడు తెచ్చిపెట్టేస్తాడు ఆలోచన. దేవుడు ఏం చేసినాడు? ఎందుకు నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి? ఆమేన్. పేతురుకు అర్థమైపోయింది, నేను ఈ అనుభవంలో నీకు బయటకి ఇంకా పాటలు ఎందుకు, ఇంకా ప్రార్థనలు ఎందుకు, ఇంకా ఆరాధనలు ఎందుకు? పిల్లరా, ఇదంతా దేవుడు చూసి దూతం పంపించినారు. పేతురు, ఆదిమ సంఘానికి నీవు బండలాంటివి. పేతురు, నీ మీద నేను సంఘాన్ని కడతానని ఒక ఆశ కలిగి ఉన్నాను. పరలోక తాళపు చేతులు, పాతాళపు తాళపు చేతులు నీకే ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాను. అట్లాంటి నీవు ఈ కుంగిపోవడం ఏంటయ్యా? సైతాను గారి ప్రత్యేకమైన పని తెలుసు. కలిగాడు. ఓ పని పెట్టుకున్నాం అని అంటే చేస్తావా? ఈ పని అవుతుందా అని పని. కొంతమంది ముసి ముసి నవ్వుతారండి, తెలుసా మీకు? ఇప్పుడు మనం పని పెట్టుకున్నామే అనుకో, ఆ పని పెట్టుకున్న దగ్గరికి వచ్చి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? చేస్తావా నువ్వు? చూద్దాం. వాడిని సైతాన్ని పంపించిందని అనుకోవాలి, అది సైతాన్ని తెచ్చి పెడుతున్న ఆలోచన అనుకోవాలి. ఆమేన్. సైతాను గాడు నేను కృంగదీసే ప్రయత్నం చేస్తాడు. నా దేవుడు నేను కృంగుదలలో నుండి లెమ్ము తేజరిల్లు నా దేవుడు పైకి లేపుతాడు. ఆమేన్.